ధనవంతుడు కాదు, ఏ పార్టీకి సంబంధం లేదు. అయినా అతనిని అటవీ పర్యావరణ శాఖ సలహాదారుడు పదవి వరించింది, ప్రభుత్వం గుర్తించింది. కొమెర అంకారావు గారు పల్నాడు జిల్లా కారెంపూడి గ్రామంలోని ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. తన 14 ఏళ్ల వయసులో సరదాగా నల్లమల అడవిలోకి వెళ్లిన అంకారావు గారిని పచ్చదనంతో, పక్షులతో, వన్య ప్రాణులతో ఉన్న అడవి అమితంగా ఆకర్షించింది. దాదాపు 3 దశాబ్దాల కాలం నుండి అడవిలో ఆగంతుకులు, పర్యాటకులు వదిలి వెళ్తున్న పనికిరాని వస్తువులు, ప్లాస్టిక్ గ్లాసులు, పాలిథిన్ కవర్లు, పేపర్ ప్లేట్లు, మద్యం సీసాలు ఇలాంటి ఎన్నో వ్యర్థాలను సేకరించి దూరంగా తరలించి పర్యావరణానికి ఎటువంటి ఆటంకం కలగకుండా గొయ్యి తవ్వి కప్పి పెడుతున్నాడు. వృక్షాలను నరకకుండా, జంతువులను వేటాడకుండా, పక్షులను పట్టుకోకుండా కాపుగాస్తున్నాడు. అడవి ఎండిపోతుంటే ఏడుస్తాడు, తగలడిపోతుంటే తల్లడిల్లిపోతాడు. అడవిలోని చెట్లు లేని ఖాళీ ప్రదేశాలలో కొలకెరి జల్లులలో సీడ్ బాల్స్లను చల్లి కొన్ని కోట్ల మొక్కలను సృష్టించాడు. తెలుగు 2 రాష్ట్రాల్లోని దాదాపు 7,000 పాఠశాలలకు వెళ్లి వనమూలికల గురించి, జంతు సంరక్షణ గురించి ఉచితంగా పాఠాలు బోధించాడు. అడవి తల్లిని కన్న తల్లిలా చూసుకునే క్రమంలో అన్ని ఆస్తులు అమ్ముకున్నాడు. అడవి తల్లినే నమ్ముకున్నాడు. చరిత్రలో చేరుకున్నాడు. జగన్ కాళ్ళు నొక్కే వాళ్ళకి, కాళ్ళు మొక్కే వాళ్ళకి, భజన చేసే వాళ్ళకి, భయపెట్టే వాళ్ళకి, బంధువులకి సలహాదారుల పదవులు ఇస్తే అన్ని విడిచి అడవికి అంకితమైన అంకారావు గారికి అత్యున్నత స్థానం ఇచ్చినందుకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి నా సెల్యూట్.